शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तं उपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम्। शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सर्वेभ्यः स्वागतम्। इदानीं रघुवंशात् तदनन्तर श्लोकं पाठयामि। भवन्तः सर्वे सावधानेन श्लोकं शृण्वन्तु। अनन्तरं तस्य पदच्छेदः भवद्भिः कर्तव्यः भवति। अतः मम पठनसमये जागरूकेण श्रोतव्यम् युष्माभिः। संन्यस्तजिह्नामभिराजलक्ष्मीं तेजो विशेषानुमितां दधानः आसीदनाविष्कृतदानराजिः अन्तर्मदावस्थ इव द्विपेन्द्रः। संन्यस्तजिह्नामपि राजलक्ष्मीं तेजो विशेषानुमितां दधानः आसीदनाविष्कृतदानराजिरन्तर्मदावस्थ इव द्विपेन्द्रः। पुनः संन्यस्तजिह्नामपि राजलक्ष्मीं तेजो विशेषानुमितां दधानः आसीदनाविष्कृतदानराजिरन्तर्मदावस्थ इव द्विपेन्द्रः। ఎవరైనా పదచ్ఛేదము లక్ష్మి చెప్పండి. నమస్తే గురుగారు. చెప్పండి, గట్టిగా చెప్పండి. సత్ అన్యః చిహ్నం సత్ అన్యః అక్కడ ఏముందో చూడండి. సన్ తత్తనుందా? సన్ ఉంది. సన్ కాదు. సంన్యస్త సహ సహ అన్యస్త దగ్గర సహ అన్యస్త సహా అని విడలేదు. సహ ఆలేదు. సహా సహ అన్యస్త అనకూడదు. ఆలేదు కదా. న్యస్త చిహ్న సహ న్యస్త చిహ్నం అపి రాజలక్ష్మీం తేజః తేజో విశేషానుమితాం తేజః విడదీయచ్చండి. దధానః ఓకే. దధానః ఆసీత్ అనావిష్కృత దానరాజి ఒకటేనండి. అనావిష్కృత దానరాజి రత్నం రత్నః రత్న లేదండి. మీరు రంత సారీ తకారం కింద నకారం లేదు. రంత లేదు. రంతః రంత అని ఉంటుందా? అంతః అంత రాజి రాజి అంతం విష్కృత దాన రాజి
రాజి అంతర్మదావస్థ అంత కలిపేయండి అంతా. అంతర్మ అదంతా అంతర్మదావస్థ. కలిపేయండి. అంతర్మదావస్థ ఇవ ద్వీపేంద్ర. సమాసంలో పదాన్ని విడదీయకూడదు. మనకి విభక్తి ప్రత్యయం కనపడాలి. ఆ విభక్తి ప్రత్యయం కనపడేదాకా సమాసమే లెక్క అనమాట. ఇప్పుడు ఆవిష్కృత ఉందనుకోండి, అనావిష్కృత, ఆవిష్కృత, అనావిష్కృత ఒక పదమే, కానీ అనావిష్కృత తర్వాత అక్కడ విభక్తి ఏమి లేదు. అంచేత అనావిష్కృత దానరాజీ వరకు చెప్పామన్నమాట. సరే, అలాగండి. థ్యాంక్ యూ. సార్ చూడండి, ఎవరు లలితవాణి గారు చెబుతారా? మహోదయ. చెప్పండమ్మా. స న్యస్త చిహ్నం సహ అన్నారా? సహ న్యస్త చిహ్నం అపి రాజలక్ష్మి. చిన్న దగ్గర దీర్ఘం ఉంది, దీర్ఘం ఉంది చిన్న దగ్గర. చిహ్నం న్యస్త చిహ్నం. సహ న్యస్త చిహ్నం అపి రాజలక్ష్మీం తేజో విశేషానుమితాం దధానః. రాజలక్ష్మీం తేజో విశేషానుమితాం దధానః ఆసీత్ అనావిష్కృత. మహోదయ ఆసీత్ మహోదయ చెప్పాను మహోదయ. తేజో విశేషానుమితాం దధానః ఆసీత్ అనావిష్కృత దానరాజిః అంతర్మదావస్థ. మహోదయ షేరింగ్ పోయింది మహోదయ. షేరింగ్ పోయింది మహోదయ. షేరింగ్ పోయింది. హలో, హలో మహోదయ వినిపిస్తుందండి నా మాట? వినిపిస్తుందండి. మళ్ళీ పోయింది. వినిపిస్తుంది మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఒకసారి చెప్తాను. షేర్ చేస్తాను మళ్ళీను. అది నెట్ ప్రాబ్లం తోటి ఇబ్బంది వస్తారు. చూడండి, ఇప్పుడు చెప్పండి. సహ న్యస్త చిహ్నం అపి. సహ న్యస్త చిహ్నం అపి రాజలక్ష్మీం తేజో విశేషానుమితాం దధానః ఆసీత్ అనావిష్కృత దానరాజిః అంతర్మదావస్థ ఇవ ద్వీపేంద్రః. అంతర్మదావస్థ ఇవ ద్వీపేంద్రః. ఒకసారి చూడండి, నేను చెబుతున్నాను. సహా న్యస్తజహ్నాం అపి రాజలక్ష్మీం తేజో విశేషానుమితాం దధానః ఆసీత్ అనావిష్కృతదానరాజిః అంతర్మదావస్థః ఇవ ద్వీపేంద్రః. ఇక్కడ ఈ చిహ్న అని ఉచ్చరించేటప్పుడు మనం హకారం కింద నకారం రాస్తాం. అలా ఉచ్చరించకూడదు, దాన్ని తిరిగేసి నకారం కింద హకారం ఉచ్చరించాలి. చిహ్న అనాలి, చిహ్న అనకూడదు. అక్కడ రాయటం మాత్రము హకారము కింద నకారం రాస్తాం, హా కింద నా రాస్తాం. కానీ ఉచ్చరించేటప్పుడు నా కింద హా ఉచ్చరించాలి, చిహ్న అనాలి. అలాగే బ్రహ్మ అనాలి, బ్రహ్మ అనకూడదు, బ్రహ్మ. ఈ హకారము పంచమ వర్ణాలు.
పంచమ వర్ణాలంటే ప్రతి వర్గలోనూ 5వ వర్ణం. కవర్గలో ంగా, చవర్గలో యా, కవర్గలో నా, తవర్గలో నా, పవర్గలో మా. ఈ 5 వర్ణాలు ఈ హకారంతో కలిసినప్పుడు, మామూలుగా అయితే అకారము కంఠము స్థానం, కానీ ఈ వర్ణాలతో కలిసినప్పుడు ఉరస్సు స్థానము అని చెప్పారు. అందువల్ల ఉచ్చరించడం ఎట్లా ఉచ్చరించాలంటే అక్కడ రాయటము హకారము కింద నకారము రాయాలి, అహన అన్న రాయాలి. కానీ ఉచ్చరించేటప్పుడు నా చిన్న అనాలి, చిహ్న అనకూడదు. సరే. సహా నిష్టజహ్నాం అపి రాజలక్ష్మీం తేజో విశేషానుమితాం దధానః ఆసీత్ అనావిష్కృత దానరాజిః అంతర్మదావస్థః ఇవ ద్విపేంద్రః. ఆసీత్. గురువు గారు మళ్ళీ ఒక్కసారి చెప్పరా? ఈ పంచమాక్షరాలు చెప్తారు. పర్వాలేదు, నేను ఉచ్చరిస్తున్నాను కదా. ఆసీత్. ఆసీత్ అనేది క్రియాపదం. ఆసీత్ అంటే బభూవ, ఉండెను అన్నట్టు. కహ ఆసీత్ అంటే సహా ఆసీత్, అతడు ఉండెను. ఎలా ఉన్నాడు అంటే అంతర్మదావస్థ ద్విపేంద్రః ఇవ ఆసీత్. అంతర్మదావస్థ ద్విపేంద్రః ఇవ. ద్విపేంద్రః, ద్విపః అంటే గజః, ద్విపానాం ఇంద్రః ద్విపేంద్రః గజేంద్రః. అత్ర ఇంద్రశబ్దస్య రాజా ఇత్యర్థः. అతः ద్విపానాం ఇంద్రः ద్విపేంద్రः గజేంద్రः ద్విపానాం అధిపः రాజా ఇత్యర్థः. స చ ద్విపేంద్రः కథం వర్తతే? అంతర్మదావస్థः ఇవ వర్తతే. అంతర్మదావస్థः ద్విపానాం మదజల స్రావः భవతి. ద్విపానాం తత్ర కర్ణాభ్యాం మదజలస్య స్రావः భవతి. తతః పూర్వం మదజలస్రావः బహిః దృశ్యతే. తత్ స్రావాత్ పూర్వం అంతః వర్తతే మదజలం. అతః అంతర్మదావస్థः ద్విపేంద్రः ఇవ. మదజలం నామ తస్య గజేంద్రస్య మదజలం కర్ణాభ్యాం బహిః నిస్సరతి. తత్ నిస్సరణాత్ పూర్వం మదజలం అంతః వర్తతే. అతః మదజలం తస్య బలసూచకం, తస్య జనానాం తు గర్వసూచకం. పరంతు గజ విషये తస్య బలసూచకం తత్. అంతః విద్యమానం మదజలం కించిత్ కాలానంతరం బహిః నిస్సరతి. అతః బహిః నిస్సరణాత్ పూర్వం యదా మదజలం అంతః వర్తతే తదానీం గజేంద్రः యథా వర్తతే తద్వత్ అయం రాజా అపి వర్తతే. సహా దిలీపः ఆసీత్. తస్యైవ విశేషణం అనావిష్కృత దానరాజిః. అనావిష్కృత దానరాజిః. దానరాజిః నామ మదరేఖ. అనావిష్కృతం, ఆవిష్కృతం బహిః ఆగతం, అనావిష్కృతం బహిః అనాగతం.
अनिश्रुतम् बहिः अप्रकटितं दानराजिः यस्य वर्तते सः गजेन्द्रः इव। अत्र द्विपेन्द्रः इत्यस्य विशेषणद्वयम् अनाविष्कृतदानराजिः अंतर्मदावस्थः। सः दिलीपः द्विपेन्द्रः इव आसीत्। द्विपेन्द्रः गजेन्द्रः इव आसीत्। गजेन्द्रः कीदृशः इत्युक्तौ गजेन्द्रस्य विशेषणम् अनाविष्कृतदानराजिः। आविष्कृतं बहिः आगतम्, अनाविष्कृतं बहिः अनागतम्, अप्रकटितम्। ग्रन्थस्य आविष्करणम् इति वदामः। नाम इतः पूर्वं ग्रन्थः न प्रकटितः, अद्य ग्रन्थः प्रकटितः भविष्यति, आविष्करणम् इति वदामः। तद्वत् अत्रापि मदजलम् अनाविष्कृतं नाम बहिः अप्रकटितम्। तादृशं मदजलं बहिः न आगतं किन्तु अन्तः वर्तते। अतः स्पष्टार्थं विशेषणद्वयम् उक्तम्। अनाविष्कृतदानराजिः अन्तर्मदावस्था। यत् अन्तः वर्तते तदेव बहिः निस्सरति। साधारणतया अस्माकं मनसि कोपः अस्ति चेत् किं भवति? अन्तः कोपः वर्तते, तत् वाग्रूपेण वा चेष्टारूपेण वा बहिः निस्सरति। अला एवं रीत्या अन्तः गर्वः वर्तते, तदानीं तत् बहिः परुषरूपेण बहिः निस्सरति। अथवा नेत्रयोः रक्तवर्णतया बहिः निस्सरति। अतः अन्तः यद् वर्तते तदेव बहिः निस्सरति। अन्तः यदि नास्ति तर्हि बहिः न दृश्यते। अत्र कविः किं वदति? गजेन्द्रस्य अन्तः मदः अस्ति, मदावस्था इति वदति। तादृश मदावस्था अन्तः वर्तते परन्तु बहिः न दृश्यते। अतः अनाविष्कृतदानराजिः इत्युक्तम्। अनाविष्कृता, अप्रकटिता, बहिः अनागता एवं वक्तुं शक्यते। तादृश दानराजि मदजलविशेषः। तादृश मदजलम् अंतर्वर्तते, बहिः नागतम्। तादृश द्विपेन्द्रः इव अस्ति, तादृश गजेन्द्र इव सः दिलीपः अस्ति। कथम् एवं वर्णनं किमर्थं कृतवान् इति चेत्, राजा दिलीपः सा राज्यस्य परिपालकः। अतः राज्ञः कानिचन चिह्नानि वर्तन्ते, राजलक्षणानि वर्तन्ते। परन्तु इदानीं सः गोसेवकः। इदानीं राजत्वेन सः नास्ति, गोसेवकत्वेन वर्तते, व्यवहरति। अतः इतः पूर्वमेव सः किं कृतवान्? राजलाञ्छनानि यानि सन्ति तानि त्यक्तवान्। राज्ञः किरीटं वर्तते, राज्ञः केयूराणि वर्तन्ते, भुजकीर्तयः इति वदामः, एवं कङ्कणाः वर्तन्ते, एवं राजलाञ्छनानि बहूनि वर्तन्ते। केवलं दर्शनमात्रेण अयं राजा इति इतरैः ज्ञायते, जनैः ज्ञायते दर्शनमात्रेण। तादृशलक्षणानि, लाञ्छनानि, चिह्नानि वर्तन्ते।
इदानीं दिलीपः किं कृतवान् तानि लाञ्छनानि त्यक्तवान् परन्तु तस्य राजत्व तेजः वर्तते तेजः यत्र कुत्रापि न गच्छति तेजः अंतर्वर्तमान सत्वस्य गुणः भवति तेजः यस्मिन् कस्मिन् अपि मानवे किंचन तेजः भवति केवलं तस्य दर्शनमात्रेण अयं राजा इति वा अयं ब्राह्मणः इति वा अथवा अयं यः कश्चन धनिकः इति वा अथवा कश्चन वीरः इति वा एते अंशाः तस्य तेजसा ज्ञायन्ते परन्तु तत्र तादृशचिह्नानि न भवन्ति नाम ब्राह्मणत्वचिह्नानि वा क्षत्रियत्वचिह्नानि वा अथवा वीरत्वचिह्नानि वा तत्र न भवन्ति तथापि तस्य तेजसा अयं ब्राह्मणः भवेत् अयं क्षत्रियः भवेत् अथवा अयं वीरः भवेत् एवं रीत्या अस्माभिः अनुमातुं शक्यते आङ्ग्लभाषायां एकं प्रोवर्ब् वर्तते फेस् इस् द इंडेक्स ऑफ माइंड इति नाम मनसि यादृशः भावः वर्तते मनसि यादृशी स्थितिः वर्तते सा स्थितिः सः भावः मुखे दृश्यते तद्वत् अत्रापि अयं दिलीपः गोसेवाव्रतकारणात् सः गोसेवाव्रतं करोति व्रतनियमानुसारेण सः किं कृतवान् राजचिह्नानि तत्र राजत्व प्रकटनाय यानि चिह्नानि वर्तन्ते तानि चिह्नानि लाञ्छनानि सः परित्यक्तवान् विसृष्टवान् तथापि राजलाञ्छनानि न सन्ति तस्य शरीरे नाम किरीटादिकं भुजकीर्त्यादिकं कङ्कणादिकम् एतानि न सन्ति तथापि सः राजा इति ज्ञायते दर्शनमात्रेण कुतः तादृश तेजः तस्मिन् वर्तते अतः अत्र किम् उक्तवान् तेजो विशेषानुमितां राजलक्ष्मीं दधानः दधानः नाम धारयति दुधाय धारणपोषणयोः इति अतः दधानः धारयन् स्थितः कां धारयति राजलक्ष्मीं नाम राजत्व शोभा तत्र लक्ष्मी शब्दस्य शोभा इत्यर्थः सः राजा इति तस्य दर्शनमात्रेण ज्ञायते तादृश शोभां सः धत्ते धारयति अतः राजलक्ष्मीं दधानः राजलक्ष्मी शब्दस्य बहवः अर्थाः सन्ति विष्णोः पत्नी लक्ष्मीः संपत् इत्यस्यापि लक्ष्मीः इति वदामः शोभा इत्यस्य लक्ष्मीः इति वदामः एवं राजलक्ष्मी दधानः सा राजलक्ष्मी लक्षणमात्रेण अत्र न ज्ञायते लक्षणानि न सन्ति लक्षणानि नाम राजसम्बन्धि चिह्नानि लाञ्छनानि तानि न सन्ति परन्तु सः राजलक्ष्मीं दधानः वर्तते
सा राजलक्ष्मी कीदृशी अत्र तेजो विशेष अनुमिताम् तेजो विशेषः वर्तते तस्मिन् तादृश तेजो विशेषेण अनुमिता अनुमिता नाम ऊहिता अनुमान शब्दस्य लोकव्यवहारे अन्यः अर्थः वर्तते अपार्थः वर्तते परन्तु वस्तुतः अनुमान शब्दस्य तादृश अर्थः नास्ति हेतुना यः विषयः ज्ञायते हेतुबद्धः विषयः यदा ऊह्यते तत् प्रमाणम् अनुमान प्रमाणम् इति वदन्ति साधारणतया चत्वारि प्रमाणानि भवन्ति चत्वारि प्रमाणानि वर्तन्ते नाम अस्माभिः ज्ञानं कथम् उपलभ्यते यद्विषयकज्ञानं तत्तत् विषयकज्ञानं कथम् उपलभ्यते इति चेत् प्रत्यक्षप्रमाणेन ज्ञानम् उपलभ्यते नाम नेत्रेण वयं पश्यामः अथवा श्रोत्राभ्यां शृण्मः नासिकाभ्यां जिघ्रामः तथा वयं ज्ञानं प्राप्नुवामः तत् प्रत्यक्षप्रमाणमिति वदन्ति प्रत्यक्षम् अक्षिणोः प्रति साक्षात् अस्माकं नेत्राभ्यां दृश्यते सः वृक्षः तत् गृहं सा बालिका एवं रीत्या ज्ञानं भवति तत् ज्ञानं कथं भवति प्रत्यक्षप्रमाणेन भवति कदाचित् अनुमानप्रमाणेन भवति अनुमानप्रमाणं नाम तत्र कश्चन हेतुः दृश्यते हेतुना कार्यम् ऊह्यते दूरे धूमः दृश्यते धूमः यदा दृश्यते तदा तत्र अग्निः वर्तते इति अस्माभिः अनुमीयते ऊह्यते तद् अनुमानप्रमाणम् नाम हेतुबद्ध कार्यनिरूपणम् अथवा कार्यज्ञानम् हेतुः एव दृश्यते कार्यं न दृश्यते दूरे अग्निः वर्तते परन्तु अग्निः न दृश्यते परन्तु उपरि धूमः दृश्यते धूमदर्शनेन तत्र अग्निः वर्तते इति अस्माभिः ऊह्यते तद् अनुमानप्रमाणम् इति वदन्ति अनन्तरम् उपमानप्रमाणं वर्तते नाम अस्माभिः प्रत्यक्षप्रमाणेन अथवा अनुमानप्रमाणेन वा ज्ञातुं न शक्यते कदाचित् तदानीं ज्येष्ठाः किं वदन्ति उपमानेन वदन्ति तत्र भूगोळः कथं वर्तते इति प्रश्नः तस्य समाधानं कथं वदन्ति केवलं वर्तुलाकारेण यत्किञ्चित् वस्तु स्वीकृत्य एवं रीत्या वर्तुलाकारेण भूगोळः वर्तते अथवा कन्दुकं स्वीकृत्य कन्दुकं दर्शयित्वा एतद्रूपेण वर्तुलाकारेण भूगोळः वर्तते इति उपाध्यायः वदति कुतः वयम् उपरि गत्वा भूगोलं द्रष्टुं न शक्नुमः अतः उपमानेन ते दर्शयन्ति तत् उपमानप्रमाणं भवति कदाचित् प्रत्यक्षेण अथवा अनुमानेन वा यत् ज्ञातुं न शक्यते तत् उपमानेन दर्शयन्ति उपमानेन वयं जानीमः
कदाचित् उपमानेन अपि वक्तुं न शक्यते, ज्ञातुं न शक्यते, तदानीं शब्दं प्रमाणम्। तदेव शाब्दः इति वदन्ति, शाब्दप्रमाणम् इति वदन्ति। केषां शब्दः प्रमाणं भवति? आप्तानां शब्दः प्रमाणं। ये रागादिवशादपि असत्यं न वदन्ति ते आप्ताः, तेषां वचनं प्रमाणं भवति। अस्माकं वेदेषु, शास्त्रेषु, पुराणेषु बहवः विषयाः उक्ताः, ते वयं प्रत्यक्षतया वा अनुमानेन वा उपमानेन वा ज्ञातुं न शक्नुमः। केवलं तत्र शास्त्रमेव प्रमाणम्। शास्त्रकाराः वैज्ञानिकाः यद् वदन्ति तद्वयं विश्वसिमः, नाम तद्वयं स्वीकुर्मः। तत्र चन्द्रमण्डलं वयं गतवन्तः इति नासा वैज्ञानिकाः उक्तवन्तः, वयं तद् स्वीकुर्मः। तत् प्रत्यक्षेण वा अनुमानेन वा उपमानेन वा अस्माभिः ज्ञातुं न शक्यते। केवलं वैज्ञानिकानां वचनं यद्वर्तते तत् प्रमाणतया वयं स्वीकुर्मः, तत् शाब्दप्रमाणमिति वदन्ति। अतः ज्ञान समुपार्जनार्थं चत्वारि प्रमाणानि भवन्ति: प्रत्यक्षप्रमाणम्, अनुमानप्रमाणम्, उपमानं, शाब्दमिति। भवतु कुत इति चेत् लोकव्यवहारे अनुमानशब्दः तत्र अन्यार्थे उपयुज्यन्ते, अतः तस्य विवरणम् अहं कृतवान्। भवतु अत्र अयं दिलीपः राजचिह्नानि त्यक्तवान्, तथापि तस्य तेजसा अयं राजा इति जनैः ज्ञायते। कुतः? तादृश तेजोविशेषः तत्र वर्तते। अतः कविः किं वदति? तेजोविशेष अनुमितां, नाम तेजोविशेषेण ऊहितां ज्ञातां तादृश राजलक्ष्मी, राजचिह्नं वा राजशोभां वा दधानः, नाम धारयत्, धारयन् इति भवति शत्रुप्रत्यान्तः, अथवा वहन्, तादृश राजलक्ष्मीं वहन् सः दिलीपः कथं वर्तते? अनाविष्कृतदानराजिः अंतर्मदावस्थः द्विपेन्द्रः इव आसीत्। भवद्भिः ज्ञायते वा? आं महोदय, ज्ञायते ज्ञायते। आं महोदय। తెలుగులో కూడా చెప్తాను, కానీ మీరు సంస్కృతాన్ని అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో సంస్కృతంలో చెప్పాను. ఇది బాగుంది సార్, సంస్కృతంలోనే మాకు అంటే మీకు అలవాటు అవుతుంది. గురుగారు ధార్యమాన అనొచ్చండి, ధార్యమాన దధాన ఇది ధార్యమాన ఇది ఉక్తశక్తం. అంటే ధార్యమాణ అది కర్మని ప్రయోగం అవుతుంది, దధాన అనేది కర్తరి ప్రయోగం. ఏమండి? సరే. ధార్యమాణ అంటే ధరింపబడేది అని అర్థం, ధరించేవాడు అని కావాలి. అందువల్ల ఈ ధృధాతువుకి ధారయన్ అనొచ్చు. ఆయన శ్లోకంలో ఇచ్చినది ధా ధాతు. ఆ ధా అనే ధాతువు తీసుకున్నప్పుడు దధాన అవుతుంది. ధృధాతు ధరించడం అని చెప్తాం కాబట్టి ధారయన్ అవుతుంది. తర్వాత ధరన్ అని కూడా అనొచ్చు. వహన్, వహధాతువు కూడా ధరించడం అనే అర్థం, మోయడం అని కదా, అంచేత వహన్ అని కూడా అనొచ్చు.
అయితే ఇక్కడ ఏమిటంటే ఆసీత్ క్రియాపదం. ఆసీత్ అంటే ఉండెను. ఎవరు ఉన్నాడు? కహ ఆసీత్, సహా ఆసీత్, అతడు ఉండెను. ఎప్పుడు కూడా తత్శబ్దము పూర్వముందు ఎవరిని గురించి చెప్తున్నామో అతన్నే పరామర్శిస్తుంది. అందువల్ల సహా అంటే అతడు అంటే ఆ దిలీపుడు ఉండెను. ఎలా ఉన్నాడు అంటే రాజుగారిని గజేంద్రముతో పోల్చాడు. ద్విపేంద్ర ఇవ ఆసీత్, గజేంద్రములా ఉన్నాడు. ఆ గజేంద్రం కూడా ఎటువంటి గజేంద్రంలా ఉన్నట్ట? ఆ ద్విపేంద్రహాకి 2 విశేషణాలు ఇచ్చారు. అనావిష్కృత దానరాజి అంతర్మదావస్థ అంటే ఏనుగులకి మదజల స్రావము జరుగుతూ ఉంటుంది. అది మనకి చెవుల నుండి కారుతున్నట్టుగా మన ఏనుగులు చూస్తే కనపడుతూ ఉంటాయి, నీరులాగా కనపడుతుంది. అయితే అది బయటికి కనపడింది, కనబడని క్రితము లోపల ఉంటుంది. లోపల ఉన్నది పైకి వస్తుంది అనమాట. అలాగా బయటికి ఇంకా రానిది లోపల ఉన్నది అని చెప్పాడు. అనావిష్కృత దానరాజి. ఈ రాజీ అనే శబ్దము ఒక రేఖ అని కానీ సముదాయము అని కానీ అర్థం అనమాట. వనరాజీ అంటారు. వనరాజీ అంటే ఆ వృక్ష సముదాయముతో ఉన్నటువంటి వనం అనమాట. దాన్ని వనరాజీ అంటారు. అలాగే ఇక్కడ దానరాజీ అన్నారు. ఆ దాన రేఖ లేదా మదజల సముదాయం అది అనావిష్కృతం. మనం ఆవిష్కృతం, గ్రంథ ఆవిష్కరణ అంటూ ఉంటారు. అంటే అంతకు ముందు ఉన్నటువంటి దాన్ని బయటికి అందరికీ ప్రకటిస్తారు, దాన్ని ఆవిష్కరణము అంటారు. అలాగే ఇక్కడ కూడా మదజలం ఇంకా ఆవిష్కరింపబడలేదు, అంటే బయటికి రాలేదు, అనావిష్కృతం. అనావిష్కృత దానరాజు అంటే బయటికి రానటువంటి మదజలము కలిగిన. అయితే అది అంతర్మదావస్థ అంటే ఆ మదజలము బయటికి రావడానికి తగినటువంటి అవస్థ, అటువంటి స్థితి పొంది ఉందన్నమాట. అంతర్మదావస్థ లోపల ఆ మదావస్థ కలిగి ఉన్నది, కానీ మదజలం ఇంకా బయటికి రాలేదు. అటువంటి ఏనుగుతో పోల్చాడు. అమ్మా దానము అంటే అర్థం ఏమిటండి? దానరాజు. దాన శబ్దానికి కూడా మదం అనే అర్థం. మామూలుగా బయట దానము అంటే ఆ అర్థం కూడా ఉంది, దానము చేయడం అనే దానికి అర్థం కూడా ఉంది. ఇక్కడ మాత్రము దాన శబ్దానికి మదం అని అర్థం అన్నమాట. నమస్కారం. ఏమండి, ఇప్పుడు ఇక్కడ ఇలా పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్క వ్యక్తిని చూసినప్పుడు, ఇప్పుడు చూడండి, కొత్తగా అతనికి మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి. ఒక అతనికి ఆ ఉద్యోగం వచ్చింది, ఇంకా ఏదో ఆర్డర్ రాలేదు, లేదా అది ప్రకటితం అవ్వలేదు, పైకి ఇంకా రాలేదు అనుకోండి. కానీ అతనికి తెలిసినప్పుడు అతని మొహంలో ఒక విధమైన కళ కనబడుతుంది. మరి ఉద్యోగం వచ్చింది అనేటువంటి ఆనందం లోపల ఉంది. ఆ ఆనందా తాలూకు ఆ లక్షణాలు అతని ముఖంలో మనకి కనపడతాయి. అంటే ఈ లక్షణాన్ని బట్టి అతనికి ఏదో మంచి జరిగింది అనే ఊహ మనం చేయగలుగుతాం అన్నమాట. అలా కొన్ని పరిస్థితుల్లో ఆ వయస్సు రావడం అని అంటాం, యవ్వనం వచ్చింది అంటాం. ఈ యవ్వనం రావడం అనేది ఒక విధమైనటువంటి లక్షణము, శారీరకమైనటువంటి మార్పులు అవి ఇంకా బయటికి తెలియకపోవచ్చు. కానీ ఆ యవ్వనము అనేది కలిగినప్పుడు వాళ్ళలో ఒక విధమైనటువంటి సౌందర్యం మనకి కనపడుతుంది. అలాగా మన లోపల ఉన్నటువంటి దాని యొక్క లక్షణాలు బయటికి కనపడము అనేది చాలా సహజం. అందుకే ఇందాక చెప్పాను కదా, ఆ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని. ఆ లోపల మానసిక స్థితిని బట్టి ఆ ముఖంలో ఆ లక్షణాలు కనపడుతుంటాయి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ప్రస్తుతము గోసేవ చేస్తున్నాడు.
గోవుకి ఒక సేవకుడుగా ఉన్నాడు, రాజుగా లేడు ఇక్కడ. అందుచేత ఏం చేశాడు, రాజుకు సంబంధించిన ఆ లక్షణాలు లాంఛనాలన్నీ విడిచిపెట్టేశాడు. మామూలుగా అయితే రాజుగారు ఎక్కడికైనా వెళితే ఆయనకు ఉండే మంది మార్బలం లేకపోతే కిరీటము అవన్నీ ఉంటాయి. కానీ ఆ లక్షణాలేవి ఇప్పుడు ప్రస్తుతం లేవు, విడిచిపెట్టేశాడు. ఎందుకు? వ్రతాయ, ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాడు మనకి, వ్రత నియమం కోసం. ఇప్పుడు గోసేవ వ్రతం చేస్తున్నాడు, దానికోసం ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు ఉండేటువంటి వేషధారణ వేరుగా ఉంటుంది. ఏదైనా వ్రతము, దీక్ష, దేవాలయంలో పూజ ఇట్లాంటివి చేసేటప్పుడు ఉండేటువంటి వేషధారణ వేరే ఉంటుంది. అలాగేమిటనమాట, అతడు రాజుగా ధరించేటువంటి ఆ లక్షణాలని, చిహ్నాలని ఆయన విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసినప్పటికీ న్యస్త చిహ్నాం అపి రాజలక్ష్మి, అంటే రాజు అని తెలియపరచడానికి ఏవైతే లాంఛనాలు ఉంటాయో ఆ లాంఛనాలను ఆయన విడిచిపెట్టాడు. అయితే లాంఛనాలు లేవు, కానీ అతడి రాజశోభ అలాగే ఉంటుంది అతనిలో. ఎలా ఉంది, ఎందువల్ల ఉంది అంటే అతనిలో ఒక విధమైన తేజస్సు ఉంది. ఆ తేజో విశేషము చేత ఊహింపబడిన రాజలక్ష్మిని ధరించి ఉన్నాడు. తేజో విశేష అనుమితాం రాజలక్ష్మి, తేజో విశేషము చేత ఊహింపబడినటువంటి ఆ రాజలక్ష్మి, రాజశోభనం దదాన ధరిస్తున్నటువంటి వాడు. అలా ధరిస్తున్న వాడై అనావిష్కృత దానరాజి అంతర్మదాస్థ ద్విపేంద్ర ఇవ ఆసీత్ అని చెప్పాలి. ఓసారి క్రమంగా అర్థం, ప్రతిపదార్థం చెప్తాను వినండి. సహా అంటే ఆ ద్వీపుడు, న్యస్త చిహ్నాం అపి అంటే విడువబడిన లాంఛనములు, విడువబడిన లాంఛనము, రాజా అక్కడ లేకపోతే లాంఛనం. న్యస్త చిహ్నాం అపి, విడువబడిన లాంఛనములు కలిగినటువంటిదైనను, తేజో విశేషానుమితాం, తేజో విశేషము చేత ఊహింపబడినటువంటి రాజలక్ష్మి, రాజశోభను దధాన ధరించుచున్నవాడై అనావిష్కృత దానరాజి, ప్రకటింపబడని మదజలము కలిగినటువంటి, అంతర్మదావస్థ లోపల మదావస్థ కలిగినటువంటి, ద్విపేంద్ర ఇవ ఏనుగు వలె, గజేంద్రము వలె, ఆసీత్ ఉండెను అని చెప్పాలి. ఎవరైనా చెప్తారా? ఏమండి? మహోదయ నేను చెప్తాను. అర్థం ఎవరైనా చెప్తారా? నేను చెప్తా మహోదయ. చెప్పండి, అనంతలక్ష్మి గారు చెప్పండి. నేను ఉమాసుందరి. అహం ఉమాసుందరి మహోదయ. ఎవరు? అనంతలక్ష్మి గారు చెబుతున్నారా? ఉమాసుందరి మహోదయ. మహోదయ. మీ మాట నాకు తెలియట్లేదు. అహం ఉమాసుందరి. అనంతలక్ష్మి మహోదయ. చెప్పండి. చెబుతాను అన్న తర్వాత ప్రారంభించేయాలి వెంటనే, లేటు టైం. ఆ రాజు దిలీపుడు, ఆ రాజు ఆసీత్ ఉండెను. అలా చెప్పకండి, వరుసలో క్రమంగా న్యస్త చిహ్న, అర్థం చెప్పండి అంతే. సహా అతడు న్యస్త చిహ్నమపి, చిహ్నములను విడిచిపెట్టిన వాడైన రాజలక్ష్మి. విడిచిపెట్టబడినప్పుడు కాదు, అక్కడ చిహ్నములు విడిచిపెట్టబడినప్పటికీ
చిహ్నములు రాజ రాజ ఆ న్యస్త చిహ్నం అనేది రాజలక్ష్మికి విశేషణం. రాజలక్ష్మి దానికి సంబంధించిన చిహ్నాలు విడిచిపెట్టబడి అంచేత విడిచిపెట్టబడిన చిహ్నములు కలిగినప్పటికీ అని చెప్పాలి, విడిచిపెట్టిన లేదా చిహ్నములు విడిచిపెట్టబడినప్పటికీ అని చెప్పచ్చు. రాజలక్షణముల చిహ్నములను విడిచిపెట్టినప్పటికీ రాజలక్ష్మి న్యస్త చిహ్నమపి తేజో విశేషానుమితం తేజో విశేషానుమితాం అంటే అతనిలో ఉన్నటువంటి ఆ తేజస్సు అనే విశేషము చేత తేజో విశేషము చే ఊహింపదగిన తేజో విశేషము చే ఊహింపదగిన దధాన ధరించిన వాడై. ఊహింపదగిన ఏమిటి? రాజలక్ష్మి రాజశోభను ధరించినటువంటి రాజా. దధాన ధరించినటువంటి రాజా. ఆసీత్ ఉండెను. ఆసీత్ ముందు చెప్తే ఎలాగా? అంతర్మదావస్థ అంటే ఆంతర్యంలో లోపల ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అవస్థ, లోపల ఉన్నటువంటి అనావిష్కృత దానరాజి, బయటికి ఆవిష్కృతము కాబడినటువంటి దాన అంటే మదజలము కలిగిన ద్విపేంద్ర ఇవ గజేంద్రుడి వలె ఆసీత్ ఉండెను. అంతే. ధన్యవాదాలు. నెక్స్ట్ ఇక ఒక్క నిమిషం ఉండండి, మీకు ఒకే సులువుగా ఉండడం కోసం. కనపడుతున్నాయని వేసిన అక్షర అంకిలు కొంచెం శ్రద్ధ చేయండి సార్. నెక్స్ట్ లెవెల్. అది 5 వస్తుంది. అక్కడ 5 వేయాలి కదా. ఓకే. ఓన్లండి అంటే ఆ పైన కనబడితే అది కరెక్ట్గా ఉంటుంది, కానీ ఒక్కొక్క దానికి వస్తుంది, ఒక్కొక్క దానికి రావట్లేదు అని చేద్దాం. 6.
సరే, ఊరికే అంకెలు కనపడుతున్నాయి అనుకుంటున్నాను మీకు. ఈ దధాన ఎందుకు చిన్నదైందో తెలియట్లేదు. కొన్ని స్క్రిప్ట్ అయిపోయింది మహోదయ. అది అదే అది కూడా జనరల్ గా అంటే అంకెలు పక్కన వేసినప్పుడు పైకి రావాలి, ఆ మిగతా వాటికి వచ్చాయి, కానీ దీనికి ఎందుకో పక్కన ఎందుకు రాలేదు. వచ్చినట్టు అక్కడ విసర్గా ఉండి ఈసారి చూడండి. అంటే ఆ అంకెలు బట్టి వరుస మీరు ఆ క్రమాన్ని చెప్పచ్చు, అందుకోసం ఇచ్చారు. ఇంకోళ్ళు ఎవరైనా చెప్పరండి. అనంతలక్ష్మి గారు, చెప్పనా సార్? శివనారాయణ గారు చెప్పండి. మహోదయ మహోదయ నమస్కారం మహోదయ. ఎవరు చెప్తున్నారు? శివనారాయణ గారా? చెప్పండి చెప్పండి. సహ ఆ దిలీప్ మహారాజు న్యస్త చిహ్నమపి వదిలివేయబడినటువంటి రాజచిహ్నములు కలిగిన తేజో కలిగినప్పటికీ తేజో విశేషానుమితం తన యొక్క తేజస్సుని ప్రకటించబడినటువంటి తేజస్సు తేజో విశేషముచే ఊహింపదగినటువంటి తేజో విశేషముచే ఊహింపదగినటువంటి రాజ్యలక్ష్మి ఆ రాజ్య శోభను దధాన ధరించినటువంటి వాడై అనావిష్కృత దానరాజి ఇంకా ఆవిష్కరింపబడినటువంటి మదజలము కలిగినటువంటి దానరాజి అని చెప్పండి. దానరాజి ఆవిష్కృతము కానటువంటి మదజలము కలిగిన అంతర్మదావస్థ లోపలనే ఉన్నటువంటి ఆ వ్యవస్థను కలిగిన ద్విపేంద్ర మదావస్థను కలిగిన ద్విపేంద్ర ఇవ గజేంద్రుని వలె ఆసీత్ ఉండెను. అంతే. సుధర్మ గారు. మహోదయ అనంతలక్ష్మి గారు అండి. నెక్స్ట్ అనంతలక్ష్మి గారు చెప్పేశారు. చెప్పలేదు మహోదయ. చెప్పలేదు మహోదయ. మరి ఇంతకు ముందు ఎవరో ఒకరు చెప్పారు. ఎవరు చెప్పారు మరి మొట్టమొదట? ఉమా సుందరి గారు చెప్పారు మహోదయ. సరే. అనంతలక్ష్మి గారు చెప్పండి. అయితే సహా రాజైన దిలీపుడు న్యస్త చిహ్నమపి విడువబడిన లాంఛనములు చిహ్నములు గలవాడైన కలిగినటువంటి ఆ శబ్దము న్యస్త చిహ్నం ఆకారాంత స్త్రీలింగము, ఈ విభక్తి ఏకవచనం. అంచేత ఆకారాంత స్త్రీలింగము, ఆకారాంతం కాకపోయినా స్త్రీలింగము, ద్వితీయ విభక్తి ఏకవచనం. అది దేనికుంటే అది విశేషణం అనమాట. అంచేత న్యస్త చిహ్నం, రాజలక్ష్మీం, తేజో విశేషానుమితాం, ఈ మూడు కూడా ద్వితీయ విభక్తి ఏకవచనాలు. న్యస్త చిహ్నం అంటే విడవబంది ఏది? రాజలక్ష్మి. అంతేగాని రాజలక్ష్మి. న్యస్త చిహ్నం రాజ్యలక్ష్మి విడువబడిన అపి న్యస్త చిహ్నం రాజ్యలక్ష్మి అపి చిన్నములు విడువబడినదైనప్పటికీ, లేదా విడువబడిన చిన్నములు కలిగినప్పటికీ అని చెప్పాలి. విడువబడిన చిన్నములు కలిగినప్పటికీ ఇంకో విశేషణం తేజో విశేషానుమితాం. తన తేజో విశేషణముల చేత ఊహింపబడినటువంటి ఊహించబడినటువంటి ఏమిటి అలా ఊహింపబడేది ఏది ఇక్కడ? రాజలక్ష్మీం దధాన, రాజలక్ష్మిని ధరిస్తున్న వాడైనటువంటి వాడై
ధరించుచున్నవాడై అంటే ఇక్కడ సహా చెప్పవచ్చా మహోదయ? అక్కర్లేదు, మొదటి చెప్పేసాం కదా సహా అని. అక్కర్లేదు. అనావిష్కృత దానరాజి. అనావిష్కృత దానరాజి. ఆవిష్కృతం కాని దానరాజి. మదజలము గల అంతర్మదావస్థ ద్విపేంద్ర ఇవ. లోపల మదావస్థ కలిగినటువంటి ద్విపేంద్ర అంటే గజేంద్రుడి ఇవ వలె ఆసీత్ ఆయను ఉండెను. ఇక్కడ రాజలక్ష్మి దానికి రెండు విశేషాలు, న్యస్త చిహ్నం తేజో విశేషానుమితాం అని. అటువంటి రాజలక్ష్మిని ధరించి ఉన్నాడు. అంచేత ఆ ధరించున్నటువంటి అతనికి ద్విపేంద్ర, ఈ ఏనుగు గజేంద్రానికి ఉపమేయ భావం అన్నమాట. గజేంద్రము ఉపమానము. రాజలక్ష్మీ న్యస్త చిహ్నం అపి అని పెట్టచ్చా మహోదయ? అంటే అలా కాదు, విశేషము విశేషం. విశేషం ఏమిటి? అతడు దదాన ధరించాడు. దేన్ని ధరించి ఉన్నాడు అంటే రాజలక్ష్మిని ధరించాడు. ఆ రాజలక్ష్మి ఎటువంటిది? అది తేజో విశేషానుమితం. తేజస్సు చేత ఊహింపబడిందే కానీ వస్తుత అక్కడ లక్షణాల చేత తెలియబడేది కాదు. అంచేత న్యస్త చిహ్నం అన్నాడు. రాజలాంఛనాలు విడువబడింది. ఎందుకంటే లాంఛనాలు ఉంటే రాజలక్ష్మి తెలుస్తుంది. ఇక్కడ లాంఛనాలు లేవు, కానీ తేజస్సు చేత ఊహింపబడింది రాజు అనే సంగతి అనమాట. అంచేత ధరిస్తున్నాడంటే దేన్ని ధరిస్తున్నాడు? రాజలక్ష్మిని ధరిస్తున్నాడు. ఆ రాజలక్ష్మికి విశేషణాలు ఈ రెండు, అలా చెప్పాలి. సరే, సుధర్మ గారు. నమస్తే అండి. సహా ఆ దిలీపుడు న్యస్త చిహ్నామపి న్యస్త చిహ్నామపి చిహ్నములు విడువబడినప్పటికీ వదిలివేయబడినప్పటికీ తేజో విశేషాను మితాం, తేజస్సు అనే విశేషణములు కలిగినటువంటి రాజ్యలక్ష్మి విశేషణములు కలిగిన అనుమితం. అనుమితం అంటూ ఊహించడం. తేజో విశేష అనుమితం. తేజో విశేషముచే ఊహింపబడిన అనుమితం అంటే ఊహింపబడిన అనండి. ఊహింపబడ్డం. అది ఇంతకు ముందు చెప్పాను కదా, అనుమానం అని అంటుంటారు. అనుమానం అంటే హేతుబద్ధమైన ఊహ, అదో ప్రమాణం. హేతుబద్ధమైతే అది మనకి ప్రమాణం, హేతుబద్ధం కాకపోతే ప్రమాణం కాదు. అంచేత అనుమానము అనేది దాని చేత జరగడం అనేది అనుమితం అంటారు. అంచేత హేతుబద్ధంగా ఊహించడం. తేజో విశేషణములచే ఊహింపబడినటువంటి రాజ్యలక్ష్మీ రాజ్య శోభను దధానః ధరించిన ధరించుచున్నవాడై అనావిష్కృత దానరాజి. ఆవిష్కృతము కాని మదజలము వంటి మదజలము కల అంతర్మదావస్థ. లోపల మదావస్థ, మదగజము వంటి అవస్థ, మదావస్థ కలిగిన, మదావస్థ అనే చెప్పాడు. మదావస్థ కలిగిన ద్విపేంద్ర ఇవ గజేంద్రుని వలె ఆసీత్ ఉన్నారు. శేషాద్రి నాయుడు గారు చెప్తారా? గురుగారు ఇక్కడ చిన్న సందేహం. ఇప్పుడు ఇక్కడ సమస్త పదం ఎలా గుర్తించాలండి గురువు గారు? ఎక్కడ అంటే ఇక్కడ న్యస్త చిహ్నం అయిపోయి ఇవన్నీ మీరు చెప్తున్నారు, మాకు అర్థమవుతోంది. కానీ మా అంతటా మాకుగా మేము ఇక్కడ సమస్త పదం ఎలా ఉంటుంది, ఎలా గుర్తించాలి అని మాకు తెలియదు కదా. ఎలా గుర్తించాలంటే ఎక్కడ విభక్తి కనబడితే అక్కడ వరకు పదం.
ఇప్పుడు న్యస్త చిహ్నాం అనుందా, అక్కడ విభక్తి ఎక్కడుంది? న్యస్తా తర్వాత విభక్తి లేదు కదా. చిహ్నాం ఓకే దగ్గర ఆం, అక్కడ విభక్తి కనబడుతోంది, ద్వితీయ విభక్తి అం. ఇక్కడ చిన్న ఆకారాంత స్త్రీలింగం రమాం, ఆ అమ్ము కనపడింది కాబట్టి అక్కడికి సమాసం మొత్తం అంతా కలిపి, అంటే న్యస్త చిన్న రెండు పదాలు ఉన్నాయి కాబట్టి సమాసం అన్నాం. ఓకే ఓకే ఇప్పుడు తేజో విశేషానుమితాం, అక్కడ అనుమితాం అమ్మ అక్కడ కనపడుతోంది, తేజ దగ్గర లేదు, విశేష దగ్గర లేదు, అంచే తేజో విశేషానుమితాం అంత సమాసం. అలాగే రాజలక్ష్మీం అను, లక్ష్మీం దగ్గర అమ్ము కనపడుతోంది, రాజా పక్కన ఏం విభక్తి లేదు, అందువల్ల లక్ష్మీం సమాసం. అలాగే అనావిష్కృత దాన రాజీహి అన్నాం, ఇక్కడ రాజీహి అక్కడ విసర్గం ఉంది, అది ప్రత్యయం. దానికి ముందు అనావిష్కృత దగ్గర కానీ దానా దగ్గర కానీ విభక్తి ప్రత్యయం లేదు, అందుచేత అదంతా సమాసం. అలాగే అంతర్మదావస్థ, అంతర్రు మద అవస్థ మూడు పదాలు ఉన్నాయి, కానీ మదావస్థ అవస్థ దగ్గర విసర్గం, అందువల్ల ఈ అంతర్రు మద అనేది ఈ సమాసంలోనే ఉన్నాయి, అక్కడ వేరే విడదీయడానికి లేదన్నమాట. అలాగే ద్విపేంద్ర, ద్విప ఇంద్ర ఉంది, కానీ ఇంద్ర పక్కన విసర్గం ఉంది, కాబట్టి ద్విప దగ్గర పక్కన ఏమి విభక్తి లేదు, అంచే ద్విపేంద్ర సమాసం. ఇప్పుడు అలా గుర్తుపట్టాలి. అప్పుడు రాజిహి మనం అవస్థః పదచ్ఛేదం చూడండి, పదచ్ఛేదం చేసేటప్పుడు ఎక్కడైతే విభక్తి ప్రత్యయం కనపడుతుందో అంతవరకు ఒకటే పదము, అది సమాసం అవ్వచ్చు కాకపోవచ్చు, అలాగా విడదీసుకోవాలి. ఒక్కొక్కప్పుడు రెండు విధాలుగాను కుదిరే అవకాశం ఉంటుంది, అప్పుడు మనం జాగ్రత్తగా ముందు వెనక పరిస్థితిని బట్టి చేసుకోకూడదు. తేజో విశేష ఉందనుకోండి, తేజ అని విడిగా పదం ఉన్న నపూంసలింగ పదం అది, అందువల్ల తేజ అని కూడా విడిగా ఎక్కడైనా ఉండొచ్చు. అలాగే అంతః ఇక్కడ అలాగే అంతః ఇప్పుడు అలాగే అంతర్ కూడా అంతే, ఆ అంతర్ అనే పదం కూడా విడిగా ఉండొచ్చు, అంటే విడిగా ఉండే అవకాశం ఉన్నవి ఈ తేజ అంతర్ అనేవి. కానీ ఇక్కడ విడిగా అయితే దానికి అర్థం దేనికి చెప్తాం? తేజ నపూంసలింగ శబ్దం, అది తేజస్సు, తేజస్సు ను అనాలి ద్వితీయ తీసుకుంటే, అంటే తేజస్సును ధరిస్తున్నాడు చెప్పట్లేదు అక్కడ, అతడు రాజలక్ష్మిని ధరిస్తున్నాడు అన్నాడు. అమ్మా అంతర్మదం అనేది ఒకటే పదంగా తీసుకుంటాం అన్ని సంధి తీసుకోవాలి అంతే. అంటే విడిగా తీసుకుంటే దానికి మనం విడిగా మనం అన్వయం చెప్పే అవకాశం ఉంటే విడిగా తీసుకోవచ్చు, విడిగా అన్వయం చెప్పే అవకాశం లేనప్పుడు సమాసంతో తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మదం ఉంది కాడు, మదావస్థ ఎక్కడుంది? లోపల ఉంది, కాబట్టి లోపల ఉన్న మదావస్థ అని చెప్పాలి, కాబట్టి ఏకంగా అంతర్మదావస్థ ఒకే సమాసంకి తీసుకున్నాం అనమాట. సరే, ఏమండి నాయుడు గారు, ఎవరైనా శేషాద్రి నాయుడు గారు, ఏమండి పురుషోత్తం గారు చెబుతారా? సార్ మొత్తం తెలుగులో తాత్పర్యం చెప్పాలా సార్? సహా చెప్పండి. దిలీప మహారాజు న్యస్త చిహ్నమపి తీసివేయబడిన లాంఛనము గలది అయినను తేజో విశేష ప్రారంభము ప్రభావాతిశయము చేత అనుమితాం ఊహించబడిన రాజలక్ష్మి రాజశోభను దదాన ధరించుచున్న దుష్కృత బయటకు కానగాని దానరాజి మదోదిక ప్రాసాదము కలది అంతర్మదాభుత లోననేయున్న మద స్థితి కల ద్విపేంద్ర ఇవ గజరాజ వలె ఆసీత్ ఉండెను. సమీక్ష. ఇప్పుడు ఎవరు చెప్పారండి? శేషాద్రి నాయుడు గారా? చెప్పాను సార్, పురుషోత్తం గారా? చదువుతాను. ఎవరు చెప్పారు? పురుషోత్తం గారు చెప్పారా? శేషాద్రి నాయుడు చెప్పారు సార్. సరే సరే, ఇప్పుడైతే పురుషోత్తం గారు చెప్పాలా, చెప్తారా?
సార్ ఆ దిలీప చెప్పండి. మహారాజు సహా ఆ దిలీప మహారాజు న్యస్త చిహ్నామపి రాజలక్షణాలన్నీ రథనియమం ప్రకారం వదిలివేసినా కూడా తేజో విశేష అన్వితాం తేజో విశేషములతో ఊహింపబడిన దదాన రాజశోభ ధరించిన వాడై ఊహింపబడిన రాజలక్ష్మి అని చెప్పండి. ఊహింపబడిన అక్కడ రాజలక్ష్మి అంకి వేసాం చూడండి 4. ఊహింపబడిన రాజలక్ష్మి అది కూర పప్పు ఉంది, కొంచెం ఏం చేయను కూర అదే మీకు ఏం చేయాలో చెప్పండి. ప్రకటింపబడని మదజలం దదాన చెప్పాను సార్. దదాన సరే సరే. రాజశోభ ధరించిన వాడే ప్రకటింపబడని మదజలం వల్ల అనావిష్కృత దదాని రాజి ప్రకటింపబడని మదజలం వల్ల లోపల మదావస్థ అంతర్మదావస్థ లోపల మదావస్థ కలిగిన గజేంద్ర ఇవ గజేంద్రుడి వల్ల కనిపించను. అక్కడ ద్విపేంద్ర ఉంది. ధన్యవాదాలు. సరిపోయింది. ఇంకా ఎవరైనా చెప్తారా? సరే, ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళదామా? మహోదయ నేను చదువుతాను. తర్వాత శ్లోకంలో చెప్తురు గాని ఇప్పుడు చెప్పని వాళ్ళు తర్వాత శ్లోకంలో చెబుతురు గాని. లతా ప్రధానోద్గ్రథితై సకేశై అధిజ్య ధన్వా విచచారదావం రక్షాపదేశాన్ మునిహోమధేనో వన్యాన్ వినేష్యన్నివ దుష్టసత్వాన్. లతా ప్రధానోద్గ్రథితై సకేశై అధిజ్య ధన్వా విచచారదావం రక్షాపదేశాన్ మునిహోమధేనో వన్యాన్ వినేష్యన్నివ దుష్టసత్వాన్. ఎవరు పదచ్ఛేదం ఎవరు చెప్తారా? ఏమండి, ఎవరు మాట్లాడలేదు? పదచ్ఛేదం చెప్పండి. లతాప్రతాన ఉగ్రస్థితై లతాప్రతానోద్గ్రథితై సహ కేశై అధిజ్య అధన్వా అవిజ్య ధన్వా విచచార ధావం విచచార దావం సాక్షాపదేశాం రక్షాపదేశాం ముని. తర్వాత ఏమని విడదీయాలి? అక్కడ నకారం ఉంది కదా, ఆ నకారం రక్షాపదేశాత్ అని విడదీయాలి. రక్షాపదేశాత్ ముని రక్షాపదేశాత్ మునిహోమధేనో తర్వాత ఎలాగా దేనోహు విసర్గలు దేనోహు అన్యావిన్నేష్య. అక్కడ ఏం మిగిలిందో చూడండి. ధేనోర్వా ఉంది కదా, ధేనోర్వా, ధేనోర్ రేవని విసర్గగా తీసేస్తే ఇంకా వా ఉంది కదా, మరి ఆ వా వదిలేకూడదు. అన్యాన్ వినేష్యాన్, అన్యాన్ కాదు, వన్యాన్ వనాన్ ఏష్యాన్నివ. వన్యాన్ తర్వాత ఏముంది?
ఇవ ఉందండి. వి నీ ఉందండి. వి వన్యాన్ తర్వాత వన్యాన్ వన్యాన్ తర్వాత వి ఉంది కదా. వి అన్వేష్యాన్ ఆలేదు ఇంకా. వన్యాన్ వన్యాన్ తర్వాత అనేష్యాన్ వినేష్యన్ 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 ఇవ వినేష్యన్ ఇవ దుష్ట దుష్ట సత్వ దుష్ట సత్వాన్ సత్వాన్ దుష్ట సత్వాన్. నేను చెప్తాను. ఇక్కడ పదం విడగొట్టేటప్పుడు జాగ్రత్తగా మనం ఏ అక్షరం విడదొచ్చో ఇంకా ఏ అక్షరం ఉంది అది చూసుకో. ఇప్పుడు రక్షాపదేశాన్ ముని ఉందనుకోండి, మీరు రక్షాపదేశాన్ విడదీశారనుకోండి ఇంకా ము ఉంది. అలాగే మునిహోమధేనోర్ వన్యాన్ దగ్గర మునిహోమధేనోర్ ధేనోర్ రేవని విసర్గ చేస్తే మునిహోమధేనోహ్ అన్నాం. తర్వాత వాలో రేప తీస్తే వా ఉంది ఇంకా. అంచేత వన్యాన్ వన్యాన్ తర్వాత వి వన్యాన్ని వి అని ఉంది కదా. వన్యాన్ని విడదీసేసాం కాబట్టి వి మొదలు అవినేష్యన్ తర్వాత ఇవ. అలాగా మనం పదం విడగొట్టినప్పుడు యువతలకి వచ్చిన అక్షరం తర్వాత అక్షరం ఇంకా మిగిలింది ఏది అది దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా చెప్పాలి. ఏమంటే ప్రయత్నం చేస్తే క్రమక్రమంగా వస్తుంది, ఏం కంగారు లేదు. నేను చెప్తాను గురుగారు. నేను చెప్పనండి. నేను చెప్తాను. చెప్పండి. లతా ప్రతానోద్ఘృతై సకేశై అధిజ్యధన్వా విచచారదావం రక్షాపదేశాన్ మునిహోమధేనోః వన్యాన్ వినేష్యన్నివ దుష్ట సత్వాన్. లతా ప్రతానోద్ఘృతైః సహ కేశైః అధిజ్యధన్వాః విచచార ధన్వా అంతే విసర్గలేదు. అధిజ్యధన్వా ధన్వా విచచార దావం రక్షాపదేశాత్ మునిహోమధేనోః వన్యాన్ వినేష్యన్ ఇవ దుష్ట సత్వాన్. లలితవాణి మహోదయ. లతా ప్రతానోద్గ్రథితైః సహ కేశైః అధిజ్య ధన్వా విచచార దావం రక్షాపదేశాత్ మునిహోమధేనోః వన్యాన్ వినేష్యన్ ఇవ దుష్ట సత్వాన్. ఉమాసుందరి గారు. మహోదయ. లతా ప్రతానోద్గ్రథితైః సహ కేశైః అధిజ్య ధన్వా విచచార ధావం రక్షాపదేశాన్ మునిహోమధేనుః దేశాత్ మునిహోమధేనుః ధేనోః వన్యాన్ వినిష్యన్నివ దుష్ట సత్వాన్. వినేష్యన్ ఇవ దుష్ట సత్వాన్. ఈ పదాల యొక్క విభక్తి వచనం చెప్తారా? చెప్తా మహోదయ. లతా ప్రతానోద్గ్రథితైః అది తృతీయ బహువచనం మహోదయ. పుంలింగం. సహ ప్రథమ విభక్తి ఏకవచనము. కేశైః తృతీయ విభక్తి బహువచనము. అధిజ్య ధన్వా అది తృతీయ విభక్తి ఏకవచనము. ఇది మాత్రము ప్రథమ ఏకవచనం. సరే మహోదయ, ప్రథమ ఏకవచనం. అధిజ్య ధన్వా విచచార. అప్పుడు విచచార ఇది కూడా ప్రథమ విభక్తి క్రియాపదం. విచచార క్రియాపదం. దావం ద్వితీయ విభక్తి ఏకవచనం.
దేశాత్ అది పంచమీ రక్షాపదేశాత్ రక్షా రక్షాపదే అది పంచమీ విభక్తి ఏకవచనము. మునిహోమధేనో మునిహోమధేనో అది కూడా అది షష్ఠి ఏకవచనము. వన్యాన్ 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 వినేషన్నివ వినేషన్నివ వన్యాన్ వినేషన్నివ వన్యాన్ వన్యాన్ చెప్పలేదు. వన్యాన్ వన్యాన్ ప్రథమా విభక్తి ఏకవచనం. ద్వితీయ బహువచనం కదండి. ద్వితీయ బహువచనం. ద్వితీయ బహువచనం వన్యాన్ వన్యాన్ ద్వితీయ బహువచనం. అన్వేషణ్ అన్వేషణ లేదు అక్కడ. అదే మీరు పొరపాటు పడుతున్నారు. వన్యాన్వి దగ్గర వన్యాన్ తీసేసాం. వన్యాన్ తీస్తే ఇంకా వినేషన్ 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 అది కూడా ద్వితీయ బహువచనం. వినేషన్ అనేది ప్రథమ ఏకవచనం. తెలియంది నేను చెప్పేస్తాను మీకు. ఇవా ఇవా వచ్చేసి అవ్యయము. దుష్ట సత్వాన్ సత్వాన్ అది చెప్పారు. ద్వితీయ బహువచనం. అది చూడగానే మీకు అది ఊహ రావాలి. ఇప్పుడు రామశబ్దం రామాన్, హరిశబ్దం హరీన్. అలాగా ఈ చివర ఆన్ వచ్చిందంటే అది సాధారణంగా ద్వితీయ బహువచనం అవుతుంది. అలాగా అలా కొన్ని. సరే, చూడండి, దీంట్లో ప్రథమా విభక్తి అని ఏమనుకున్నామో అవన్నీ ఒక చోటకి చేర్చండి. దీంట్లో ప్రథమా విభక్తి ఏమనుకున్నాం? సహా సహా ప్రథమా విభక్తి అని అనుకున్నాం కదా. అలాగే ఇంకా విభక్తులు ఏమున్నాయి? ఆదిత్య ధన్వా, అది కూడా ప్రథమా విభక్తి. ఆదిత్య ధన్వా ఏ రూపంలో అలా ప్రథమ అవుతుంది మహోదయ? తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం నేను చెప్పింది ఎందుకంటే అన్ని తెలియవు. ఆదిత్య ధన్వా ప్రథమా విభక్తి. కాబట్టి ఈ రెండు ప్రథమా విభక్తుల్లో ఉన్నవి ఎప్పుడు కూడా అంటే రెండు ప్రథమా విభక్తులు రెండు ఉన్నాయంటే ఆ రెండు విశేషాలు అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి సహా అంటే అతడు ఆ దిలీప్. ఆ దిలీపుడికి విశేషణం ఏమిటి? ఆదిత్య ధన్వా. అది జ్యా జ్యా అంటే తెలుసా? జామెట్రీ అంటారు కదా. బాణం యొక్క విల్లుతో తాడండి. అది తాడుందే దాన్ని జ్యా అంటారు. విల్లు యొక్క ధారి అదే వింటినారి. కట్టే దారం ఉందే, దారం కాదు తాడు, దాన్ని జ్యా అంటారు. అంటే వింటినారి. అది జ్యా ధన్వా. ధనుస్సు, ధనుస్సుకి ఆ జ్యాని అది అంటే కట్టడం అనమాట. అధిగతమైన జ్య అంటే కట్టబడిన నారి కలిగిన ధనుస్సు అనమాట. అటువంటి ధనుస్సు కలవాడు అతడు. ఆదిత్య ధన్వా సహా అంటే బిగింపబడిన వింటి నారి కలిగిన ధనుస్సు గల అతడు ఆ దిలీపుడు అనమాట. ధన్వా అంటే ధనుస్సు గలవాడు. ఆ ధనుస్సు ఎలా ఉందనమాట? దానికి ఆ వింటినారి బిగించింది అంటే రెడీగా ఉందన్నమాట. మామూలుగా పట్టుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే దాని ఆ తాడు విప్పేసి ఆ తాడు వైపు చుట్టేసి ఉంటుంది. అవసరమైనప్పుడు ఏం చేస్తారు? దాన్ని బిగించి కడతారు. కట్టాక అలా బిగించి కడితే కానీ బాణం వేయడానికి ఉండదు. అంటే సిద్ధపరిచారన్నమాట. అలా సిద్ధపరచబడినటువంటి ధనుస్సు గలవాడు. అటువంటి ధనుస్సు కలిగినటువంటి వాడు అతడు. గురుగారు ధన్వి అని కూడా అంటాం కదండి. ధన్వి ధన్వి ఉంది, అది వేరు. ధన్వి ఉంది, ధన్వావే ఇది వేరు.
ధన్వి అంటే ధనస్సు గలవాడు అని అర్థం. ఇక్కడ కూడా అటువంటి ధనస్సు గలవాడు అని అర్థం. అటువంటి వాడు క్రియాపదం అంటే ఇందాక విచచార. ధన్విన్ ప్రాతిపదిక సారీ గారు ధన్విన్ ప్రాతిపదిక అవుతుందండి. ధన్విన్ కాదు ఇక్కడ, అంటే ఇక్కడ ప్రాతిపదిక ధన్విన్ కాదు, ధన్వన్ అవుతుంది. ధనుస్సు శబ్దం కదా, ధనుస్సు శబ్దము తర్వాత వ్యాకరణ కార్యాల వల్ల అధిజ్య ధన్వన్, అజిత ధన్వన్ నకార రాజన శబ్దం లాగా నకారాన్ శబ్దం అవుతుంది. అప్పుడు ధన్వా ధన్వానవు ధన్వానహ అని అవుతుంది. అది అంటే ఆ ప్రక్రియ అంటే ఇప్పుడు మీకు అవసరం లేదు, తెలియదు కూడా. అంచేత అధిజ్య ధన్వా అంటే ధన్వన్ శబ్దం అనమాట. ఉట్టినే ధన్విని శబ్దం కూడా ఉంది, అది వేరు ధన్వి అన్నప్పుడు. తర్వాత విచచార. విచచార అంటే క్రియాపదం అండి. విచారించిన క్రియాపదం అన్నాం కదా, క్రియాపదం. ఇది దేని యొక్క క్రియాపదం అయి ఉంటుంది? చరధాతు. చివర దాన్ని బట్టి చార, చరధాతు. చరధాతువుకి భూతకాలం పరోక్షే లిట్ చచార. ఈ లిట్టు యొక్క రూపాలు మీకు ధాతువు ద్విత్వంతో కనబడతాయి. ఇప్పుడు భూధాతువుకి బభూవ, గమధాతువుకి జగామ, పాధాతువుకి పిపాస, జ్ఞాధాతువుకి జిజ్ఞాస అన్నట్టుగా అదే అంటే పపౌ ధాతువు యొక్క రూపం అయితే పపౌ జజ్ఞే. ఇప్పుడు బభూవ జగామ అట్లాగా. ఇప్పుడు ఈ చరధాతువుకి చచార, చలధాతువుకి చచాల, పచధాతువుకి పపాచ అలాగనమాట. దాన్ని బట్టి ఊహించాలన్నమాట. ఇప్పుడు వి అనేది ఉపసర్గ. విచచార అంటే తిరిగెను అన్నట్టు. విస్తృతంగా అక్కడ అడవిలో చర అంటే చచార అంటేనే తిరగడం. విచచార అంటే విశేషంగా అంతా అంతా తిరిగాడు. ఎక్కడ తిరిగాడు ఆయన? దావం. దావం అంటే అడవి, వనం, చరగతం. అంచేత అతడు అధిజ్య ధన్వా సహా దావం విచచార, అడవినంతా తిరిగాడు అన్నట్టు. వేటితో తిరిగాడంటే అక్కడ ఉంది చూడండి, తృతీయ కేశై. కేశై అంటే అర్థం ఏంటి? వెంట్రుకల చేత, కేశములతో, వెంట్రుకలతో, కేశములతో అని. ఈ కేశములు ఎటువంటివి? వెనకాల తృతీయ లతా ప్రతానోద్గతితై కేశ. ఆ విభక్తి బట్టే మనం దేనికి దేనికి అన్వయం ఉంటుందో తెలిసిపోతుంది. కేశై తృతీయ బహువచనం, ప్రథితై అది కూడా తృతీయ బహువచనం. గ్రథితము. గ్రథితము అంటే ఏమిటి అర్థం? కూర్చోబడిన, కట్టబడిన. మనం గ్రంథం అంటున్నాం కదా, గ్రంథం అంటున్నాం కదా. ఆ గ్రంథం అంటే కూర్చడం. కూర్చడం ఒక అక్కడైతే ఏదో పద్యాలో శబ్దాలు అక్షరాలు కూరుస్తాం, లేదా మనం ఫిజికల్ గా బుక్ చూస్తే ఆ పేజీలు కూరుస్తాం. అంచేత గ్రంథం అంటే కూర్చడం. ఇక్కడ కూడా కూర్చబడిన కేశే అనమాట. ఇక్కడ కూర్చడం దేని చేశారట? లతా ప్రతాన ఉద్గ్రథితై. లతా తీగ, లతా ప్రతానం తీగ అనేటువంటి దారం అనుకోండి, తాడు అనుకోండి, దాని చేత ఉద్గ్రథితం. ఈ కూర్చడం కూడా ఉద్దు. ఉద్దు అంటే పైకి ముడిపెట్టాడు, పైకి కట్టబడిన, పైకి కట్టారు. మనం పిల్లలకు కూడా చూసారా, పూర్తిగా జడ రాకపోతే ఏం చేస్తారు? ఈ జుట్టు అంతా పైకి పెట్టేసి దానికి ఏదో తడపో తాడో లేదా ఇప్పుడు కాలంలో అదే ఏదో వస్తుంది రబ్బర్లో వేసేస్తాం కదా. అలాగా జుట్టు అడ్డు రాకుండా ఆయన కూడా జుట్టు అడ్డు రాకుండా ఏం చేశాడు అనమాట, అనేటువంటి తాడుతోటి పైకి కట్టాడు అనమాట.
పైకి కట్టబడిన రాముడు గ్రథిత పోనీటైల్ అనమాట. లతా ప్రధాన ఉద్గ్రథితై. అదే మహోదయ చెప్పింది పోనీటైల్ అనే చెప్పారు. రఘువంశకరండి గురువు గారు, అందుకని ముందు వేషధారి ఆయన కూడా అయిపోయాడు. ఏంటండి రఘువంశకర పైకి కట్టబడినటువంటి కేశై, జుట్టుతోటి అతడు ఎక్కువ పెట్టబడిన అదే సిద్ధం చేయబడిన ధనుస్సు కలిగినటువంటి అతడు ఆ వనంతా అన్నాడు. అయితే అలా తిరుగుతున్నటువంటి వాడు ఎలా ఉన్నాడో అన్నాడు. అసలైనా అతను ధనుస్సు పట్టుకు ఎందుకు తిరుగుతున్నాడు అనే 2వ లైన్లో ఉంది. రక్షాపదేశాత్ మునిహోమధేనో. రక్ష అపదేశాత్, రక్షించడం అనేటువంటి అపదేశం, ఏదో ఒక వంక అని అర్థం అనుకోండి. మిష, రక్షించడం అనేటువంటి మిష వల్ల అక్కడ తిరుగుతున్నాడు అనమాట. దేన్ని రక్షించడము? ముని హోమధేను. రక్షిస్తాడు. దేన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన? దుష్ట ముని హోమధేను. ముని హోమధేను, ముని యొక్క హోమధేను. ఆ ధేనువు ఎందుకోసం ఆయన వశిష్ఠ మహర్షి అక్కడ ఆవును ఎందుకు పెంచుతున్నాడు? ఆ హోమానికి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కావాలి, అందుచేత ఆయన పెంచుతున్నాడు. అంచేత ఆ ధేనువు ఎవరిది? వశిష్ఠ మహర్షిది. ముని హోమధేనో అంటే మహర్షి యొక్క హోమధేను. హోమధేనువు అని ఎందుకన్నారంటే హోమం చేయడానికి కావలసినటువంటివన్నీ, ఆ పాలు సంబంధించినవన్నీ ఆ ధేను ఇస్తుంది కాబట్టి హోమధేను అని అన్నారు. ఆ హోమధేనువు మునిది, వశిష్ఠ మహర్షిది. అంచేత ముని హోమధేను అన్నారు. ఇప్పుడు చిన్న మాట చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా సమాసములో మనం అన్వయం చెప్పేటప్పుడు మొదట చివరున్నటువంటి సమాసం ఏమిటి అని చూసుకోవాలి. ఇప్పుడు ముని హోమధేను అంతా సమాసమే కలిపి, కానీ విడదీస్తే ఏమవుతుంది? ముని యొక్క హోమధేనువు అన్నాం. మొదట హోమధేనువు సమాసం అన్నమాట. హోమధేను అయ్యాక ముని యొక్క హోమధేను. అంటే ముని పట్టుకెళ్ళి హోమంతో అన్వయించకూడదు. పక్కన ముని పక్కన హోమ ఉంది, హోమా పక్కన ధేను ఉంది. ఈ మునిని ధేనువుతో అన్వయించాలి కానీ హోమంతో అన్వయించకూడదు. ముని యొక్క హోమం, హోమం కోసం ధేను అని కాదు, హోమధేను అది. అంటే హోమం కొరకైన ధేనువు. ఆ ధేనువు మునిది అనమాట. ఇలా ఎందుకంటే తత్పురుష సమాసంలో చివరి పదము యొక్క అర్థము ప్రధానంగా గ్రహించాలి. హోమధేనువు తత్పురుష సమాసం, దీంట్లో చివరి పదము ధేనువు. అంచే తర్వాత ఇంకేది కలిపినా ఆ చివరి పదముతో అన్వయిస్తాడు. ముని హోమధేను అంటే ముని యొక్క హోమధేనువు, అంటే ఆ ధేనువు మునిది. సరే, తెలుగులో మీకు చమత్కారంగా ఒక ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు ఇనప బూర్ల మూకుడు ఉందనుకోండి, ఇనప బూర్ల మూకుడు అన్నాం అనుకోండి. ఈ ఇనప దేంతో అన్వయిస్తుంది? అది అంతేత మనకి ఏమిటంటే ఇనప మూకుడే. అందుకోసం చెప్పాను, శాస్త్రం ప్రకారంగా మనం నేర్చుకున్నప్పుడు బూర్ల మూకుడు, బూర్లకు సంబంధించిన మూకుడు, దాంట్లో మూకుడు శబ్దం ప్రధానం. అంచేత మూకుడులో మూకుడుతో అన్వయిస్తుంది ఇనప అనేది, అంతేగాని పక్కన ఉన్న బూర్లతో అన్వయించదు. ఇనప బూర్లు కాదు కదా, అదనమాట. ఎప్పుడు కూడా మొన్న ఎప్పుడో కూడా ఎవరో ఇక్కడ సందేహం అడిగారు, 5వ అంతర్జాతీయ భాషా సమావేశాలు అన్నారు. 5వ
అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశములు అన్నారు. ఈ 5వ అనే దేనితోటి? అంతర్జాతీయతోటి, తెలుగు భాషతోట, సమావేశాలతోట? సమావేశాలతోటి సమావేశాలతో అన్వయించాలి. అలా అన్వయించాలి అని మనకి శాస్త్రం ఎలా చెబుతోందంటే అది మనం గ్రహించాలన్నమాట. అంతర్జాతీయ భాష తెలుగు భాషా సమావేశాలు. మొట్టమొదటి మనం గ్రహించవలసింది ఏమిటి? సమావేశాలు. దేనికి సంబంధించినవి? తెలుగు భాషా సమావేశం. అది ప్రధానం అన్నమాట. ఈ తెలుగు భాషా సమావేశాలు అనే దాంట్లో చివరి పదం సమావేశం. ఈ సమావేశంతో దానికి ఇంకేం కలిపినా అన్వయిస్తుంది. 3వ సమావేశం అంతర్జాతీయ సమావేశం. తెలుగు అంతర్జాతీయం కాదు, తెలుగు భాషా సమావేశం. ఈ సమావేశం అంతర్జాతీయం. అలాగే ఈ సమావేశం 3వది లేదా 5వది, అలాగనమాట. సరే, ముని హోమధేను మహర్షి యొక్క హోమధేనువు యొక్క రక్షాపదేశ, రక్షించడం అనేటువంటి నెపము వలన. అంటే చూసేవాళ్ళకి ఎలా ఉన్నది? అతడు రావడం ఎందుకు వచ్చాడు? రావడం మాత్రము ఆ ధేనువుని రక్షించడానికే వస్తాడు. కూడా అడవిలో ధేనువు తిరుగుతుంది, ఒంటరిగా ధేనువు తిరిగితే దానికి ఏదైనా అపకారం జరగచ్చు. కాబట్టి ఆయన ప్రస్తుతం ఆ గోపాలకుడుగా, అంటే గోవుని రక్షించేటువంటి వాడిగానే కూడా వచ్చాడు. అయితే చూసేవాళ్ళకి ఎలా ఉంది అంటే అతడు ధనుస్సు సిద్ధం చేసుకుని రెడీగా అట్టే పెట్టుకు తిరుగుతున్నాడు. అలా ఉన్నవాడు ఎలా అనిపిస్తున్నట్ట అంటే దుష్టసత్వాన్ వన్యాన్ వినేష్యన్ ఇవ. వినేష్యన్, ఇక్కడ వినేష్యన్ అంటే తొలగించేవాడు, సంహరించేవాడు, తొలగించేవాడు. వేటిని తొలగించేవాడు? దుష్టసత్వాన్ వన్యాన్, వన్యములైన దుష్ట సత్వములు అంటే క్రూర మృగాలు, క్రూరములైన ప్రాణులు, వాటిని వినేష్యన్ తొలగించేవాడుగా దావం విచచార, వనమునంతా కూడా విచచార తిరిగెను. అంటే అతడమో ముని హోమధేనువుని రక్షించడానికే వచ్చినప్పటికీ ఎలా అనిపిస్తున్నట్ట? ఆ వంకతోటి ముని హోమధేనువును రక్షించడం అనేటువంటి నెపం వల్ల తిరుగుతూ వనంలో ఉన్న క్రూర మృగాల్ని సంహరించేవాడులాగా, వాటిని తొలగించేవాడులాగా ఉన్నాడు అని చెబుతున్నాడు. ఎప్పుడు కూడా మీరు ఏ శ్లోకం తీసుకున్నా ముందు దాని యొక్క క్రియాపదం ఒకటి పట్టుకోవాలి, తర్వాత పదాల యొక్క విభక్తులు. క్రియాపదం కర్తరి ప్రయోగం అనుకోండి, కర్త ప్రథమలో ఉంటాడు. విచచార తిరిగెను, ఎవడు తిరిగాడు? సహా విచచార, అతడు తిరిగాడు. అతడు ఎటువంటి వాడు? అధిజ్యధన్వా అంటే సిద్ధపరిచిన ధనుస్సు గలవాడు, అటువంటి అతడు తిరిగాడు. ఎక్కడ తిరిగాడు? దావం. అలాగా మనం ఒక్కొక్క పదాన్ని కలుపుకుంటూ అన్వయం చెప్పాలన్నమాట. సరే, ఇంకొకసారి జాగ్రత్తగా చెప్తాను వినండి. అధిజ్యధన్వా అంటే నారి బిగించబడిన ధనుస్సు కలిగినటువంటి సహా ఆ దిలీపుడు, లతాపతానోద్గ్రథితై అంటే తీగల, ప్రతానం అనే శబ్దానికి సముదాయం అని కూడా ఉంది, లేదా తాడు, తీగల తాడుతో పైకి కట్టబడినటువంటి కేశై జుట్టుతో ముని హోమధేనో నందిని ధేను, ముని హోమధేను వశిష్ఠ మహర్షి యొక్క హోమధేనువైన నందిని ధేనువును రక్షాపదేశాత్ రక్షించడం అనే నెపము వలన వన్యాన్ వనములో ఉండేటువంటి, అడవిలో ఉండేటువంటి వన్యము. వనే భవ వన్య, వన్యం అంటే వనములో ఉండేది. ఆ మృగాలు బయట ప్రపంచంలోకి రావు,
ఎప్పుడైనా అప్పుడప్పుడు తప్పి రావాలి, కానీ అవి ఆ వనంలోనే ఉంటాయి. అంచేత వన్యాన్, వనములో ఉండేటువంటి దుష్ట సత్వాన్, క్రూర మృగములను, వినేష్యన్ ఇవ, తొలగించువాని వలె. ఎందుకంటే అతడు క్రూర మృగాల్ని వేటాడడానికి ఏం రాలేదు ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు అతడు వచ్చింది ఎందుకు? హోమధేనువును రక్షించడం కోసం కూడా వచ్చాడు. కానీ ఎలా కనపడుతున్నాడు? క్రూర మృగాలను వేటాడడానికి వచ్చిన వాడిలాగా కనపడుతున్నాడు. తొలగించు వాని వలే దావం వనమును విచచార తిరిగను అన్నమాట. ఏమంటే ఎవరైనా అర్థం చెప్పేస్తారా? నేను చెప్తాను మహోదయ. చెప్పండి. సహా ఆ దిలీప మహారాజు అధిజ్య ధన్వా సిద్ధం చేయబడిన ధనువుతోటి ధనువు కలిగిన వాడై లతా ప్రతానోద్గ్రథితై అంటే లతల సమూహము చేత చుట్టబడిన కేశై జుట్టుతో చుట్టబడిన కాదు, పైకి కట్టబడిన, ఉద్గ్రథితం, పైకి కట్టబడిన లతల సమూహముతో పైకి కట్టబడిన జుట్టు కలిగిన వాడై కూర్చబడిన జుట్టుతో ముని హోమధేనోహో ముని యొక్క హోమధేనువును రక్షాపదేశాత్ రక్షించవలననే నెపముతో రక్షించడము అనే నెపముతో వన్యాన్ దుష్ట సత్వాన్ వన్యాన్ అంటే వనమునందు చెరించే దుష్ట సత్వాన్ క్రూర ముగములను నేష్యన్నివా అంటే వేటాడే వేటకాని వలె వేటాడు వాని వలె వేటాడు వాని వలె దావం అడవి యందు విచచార తిరుగుచుండెను. ఇక్కడ రక్షాపదేశాత్ పంచమి కాబట్టి రక్షించడం అనే నెపము వలన అని చెప్పండి. ధన్యవాదాలు. అక్కడ తిరగడానికి కారణం ఏమిటి? ముని హోమధేనువును రక్షించడం హోమధేనువును రక్షించడం అనేది తిరగడానికి కారణం అన్నమాట. ఆ కారణం కాబట్టి పంచమి చెప్పారు. నేను చెప్పనండి గురువు. చెప్పండి. విచచార తిరిగెను. కహ విచచార సహా దిలీపు రాజు. చెప్పండి, మామూలుగా చెప్పుకుంటారు. సహా దిలీప మహారాజు అధిజ్య ధన్వాహ వింటినారి కట్టబడిన ధనువు కలిగిన దిలీప మహారాజు లతా ప్రతానోద్గ్రథితై కేశై లతల సముదాయం చేత పైకి కట్టబడిన కేశములు కలవాడైన దిలీప మహారాజు దావాం విచచార అడవిలో తిరిగాడు. అది లాస్ట్ కి చెప్పాలి. ముని హోమధేనోహో ముని యొక్క హోమధేనువును రక్షాపదేశాత్ రక్షించాలనే నెపంతో దుష్టసత్వాను వనంలో ఉండే క్రూర జంతువుల నుండి రక్షించాలనే నెపంతో జంతువులని హోమధేను రక్షించాలి. ఏమండి? ముని హోమధేనోహో అంటే హోమధేనువులను వనంలో ఉండే క్రూరమృగాలను నివారించుట కొరకై నివారించేవాడు వలె వాని వలె దావాం అంటే అడవిలో
తిరిగాడు విచచార తిరిగాడు. మహోదయ నేను చెప్తాను మహోదయ. మీరేం కంగారు పడుతున్నారు? ఏం కంగారు పడకలే, మెల్లమెల్లగా చెప్పండి. అక్కడ ఉన్న విభక్తి యొక్క అర్థం మనం వచ్చేటట్టు చెప్తే, ఎందుకంటే ఇదే విభక్తి ఇంకో చోటు కూడా వస్తుంది కదా, అందుచేత ప్రస్తుతం విభక్తి యొక్క అర్థం యాజ్ ఇట్ ఈజ్ గా భావం చెప్పినప్పుడు వనంలో తిరిగాడు అంటాం, కానీ దావం అని ఇక్కడ ద్వితీయ ఉంది, అంటే వనమును విచచార తిరిగారు అలాగనమాట. దుష్ట సత్వాన్ క్రూర మృగను అక్కడ ఉన్న విభక్తి యొక్క అర్థాన్ని చెబితే మనకి ముందు ముందు ఉపయోగిస్తుంది. అందుకోసం భావార్థంలో మనం ఎలా మార్చినా పర్వాలేదు. నేను చెప్తాను మహోదయ. సహ ఆ దిలీపుడు అధిజ్ఞ ధన్వ వింటినారి కట్టబడిన ధనువును ధరించిన వాడై లతా ప్రతానోద్గ్రతితై కేశై లతల సముదాయం చేత పైకి కట్టబడిన కేశములు కలవాడైన కేశములతో తృతీయ విభక్తి కాబట్టి తృతీయ కేశములతో ముని హోమధేనోహో ముని యొక్క హోమధేనువును రక్షాపదేశాత్ ఆ ముని హోమధేనువు రక్షించడము అనే నెపము చేత వన్యాన్ దుష్ట సత్వాన్ వనమునందలి దుష్ట క్రూర జంతువులను వినేషన్ ఇవ వాటిని తొలగించే వాడి వలె దావం అడవిని విచచార తిరిగాను. గురుగారు అక్కడ రక్షాపదేశాన్ అంటే రక్షించాలనే ఉద్దేశంతో అని చెప్పకూడదా? ఇక్కడ అపదేశం అనేది విష నెపం, అదో వంక. రక్షించడం అనే వంకతో అక్కడ తిరిగాడని, ఎందుకంటే చూసే వాళ్ళకి అతడు ధనుస్సు రెడీగా పెట్టి ఉన్నాడు కదా, ఆవును రక్షించడానికి ధనుస్సు ఎందుకు, కానీ అడవి కాబట్టి అతడు ధనుస్సు పెట్టుకుని ఉన్నాడు కాబట్టి చూసే వాళ్ళకి ధనుస్సు ధరించి వచ్చాడంటే వేటగాళ్ళలాగా వాళ్ళకి అనిపిస్తున్నాడు అనమాట. సుధర్మ గారు చెప్తారా? అంటే మిష అంటే కారణం అంతే కదా మహోదయ. మిష అంటే వంక అదే కారణం చెప్పకూడదు మహోదయ. కారణము అంటే పూర్తి కారణము కాదు, కారణంగా కాని దాన్ని కారణంగా చూపించడం. సరే మహోదయ. ఇప్పుడు చూడండి, మనం మీటింగ్ లో ఉన్నాం అనుకోండి, మనకు ఉపన్యాసం చెప్పారు, ఉపన్యాసం బోరు కొట్టింది అనుకోండి, మనకు ఫోన్ వచ్చినట్టుగా బయటకు వెళ్ళిపోతాం, ఫోన్ తీసుకుని, ఫోన్ రాకపోయినా అది వంక అన్నమాట. వినకూడదు అనేసి అక్కడి నుంచి వెళ్ళడం మన ఉద్దేశం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఉద్దేశం. వెళ్ళడానికి కారణంగా అది కారణం కాదు, కానీ కారణంగా చూపిస్తున్నాం మనం. ఇక్కడ నెపము అని కూడా అనొచ్చు కదా మహోదయ. నెపము వంక అంటే అదే మిష. నెపము వంక తెలుగు పదాలు, మిష అనేది సంస్కృత పదం. సరే మహోదయ. సరే, సుధర్మ గారు చెప్తారా? చెప్తాను. చెప్పండి. సహ ఆ దిలీపుడు అధిజ్య ధన్వా వింటి నారిని కట్టబడిన ధనస్సు కలిగిన వాడై లతాప్రతానోద్గ్రథితై లతల సముదాయముతో తాడువలే పైకి కట్టబడిన కేశములతో ముని హోమధేనోః ముని యొక్క హోమధేనువును రక్షాపదేశాత్ రక్షించుట అనే నెపము వలన వన్యాన్ వనమునందు దుష్ట సత్వాన్ వన్యాన్ అంటే వనములో ఉండేటువంటి వనమునందు అంటే వన అంటే వనము, వన్యం అంటే వనంలో ఉండేవి వన్యప్రాణులు అంటారు కదా. అవునండి, అలాగనమాట. వనమునందు ఉన్న దుష్ట ప్రాణులను వినేష్యన్నివ తొలగించుట
తొలగించుట తొలగించు వాని వలె తొలగించి తొలగించువాడు వలె వలె వాని వలె దావం అడవి యందు విచ్చచార తిరిగెను సంచరించెను. సమీక్ష అంత గురుగారు విచారణ తిరిగింది. పర్వాలేదు. గురుగారు చెప్పండి. వినేష్యం శత్రు ప్రత్యయమా అండి? భవిష్యత్ కాలం శత్రు ప్రత్యయమే. శత్రు ప్రత్యయము భవిష్యత్ కాలము. ఇది ధాతు రూపము ఏమొస్తుంది గురుగారు? మామూలుగా నేష్యతి కదా. అవునండి అవునండి. భవిష్యత్ కాలంలో ధాతు రూపము నేష్యతి, నేష్యత, నేష్యంతి. నీ ప్రాపణే ధాతు. వర్తమానంలో నయతి. వర్తమాన కాలంలో నయతి. నీ ప్రాపణే. అస్తు, ధన్యవాదాలు. అయితే ఈ శత్రు ప్రత్యయం శత్రు ప్రత్యయము వర్తమాన కాలంలోనూ వస్తుంది, భవిష్యత్ కాలంలోనూ వస్తుంది. వర్తమాన కాలంలో వచ్చినప్పుడు నయత్ అని ఉంటుంది. మనం ఆ పుంలింగ ఏకవచనం కావాలంటే నయన్, నయన్, నయంతౌ, నయంతః, గచ్చన్, గచ్చంతౌ, గచ్చంతః లాగా. అదే భవిష్యత్ కాలంలో వస్తున్నప్పుడు నేష్యన్ అవుతుంది. అంచేత నేష్యత్ శబ్దం చెప్పాలంటే నేష్యత్ తకారాన్ శబ్దం. అది పుంలింగంలో నేష్యన్, నేష్యంతౌ, నేష్యంతః అని. అస్తు అస్తు మహోదయ, ధన్యవాదాలు. గురుగారు ఈష్యతి అంటే అర్థం ఈష్యతియే కదండి. ఈష్యతి నేష్యతి. వాళ్ళకి ఇక్కడితో ఏమండి ఇక్కడితో ముగిద్దాము. మళ్ళీ వారం కలుద్దాము. కొంచెం అంటే మీరే ప్రయత్నము చేస్తూ ఉంటే మనకి క్లాసులో ఎక్కువ శ్లోకాలు అయ్యాయా లేదా ముఖ్యం కాదు. ఒక శ్లోకమే అయినప్పటికీ మీ అంతటా మీరుగా ఆ పదచ్ఛేదము, అలాగే ఈ విభక్తులు గుర్తుపట్టడము, అన్వయము మీ అంతటా మీరుగా ప్రయత్నం చేస్తే అలాగే మనం కొన్ని శ్లోకాలు చదివేటట్టయితే మీరు కొత్త శ్లోకం చూసినప్పటికీ మీరు ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. గురుగారు గ్రూప్ లో కొత్త శ్లోకం పెట్టండి, మేము అందరం ప్రయత్నం చేస్తాము.